Good evening, everybody. Welcome to live online English grammar class with భీమరాము. మీకు మొత్తం కూడా ఇప్పుడు నేను షేర్ చేస్తాను. Fine. You can see this now. చూడండి, ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే, ఎంత చిన్న ఎగ్జామ్ అయినా సరే, మనం స్ట్రిక్ట్‌గా ఫాలోఅప్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బేసిక్స్. బేసిక్స్ ఇక్కడ మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ప్రతి టాపిక్‌లో మనం దాదాపుగా అన్నీ కావాల్సినవన్నీ డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్ గ్రామర్ అండి. మనం ఇంగ్లీష్ గ్రామర్ టెట్‌కి సంబంధించినవి డిస్కస్ చేసుకోబోతున్నాం. సార్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తారా అన్న ఒక డౌట్ మీకు ఉండొచ్చు. ఖచ్చితంగా నేను అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నాను. చేస్తానండి 100కి 100%. సో ఫస్ట్ ఏంటి అంటే మనం రూల్స్. గ్రామర్ అంటే ఏమీ లేదు, రూల్స్. ఇప్పుడు మనం ఒక టెంపుల్ తీసుకుందాం అనుకోండి. ఆ టెంపుల్‌కి ఒక రూల్ ఉంటది. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని. కీప్ సైలెన్స్ అని. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పుకోవాలి అనుకుంటే ట్రాఫిక్. ట్రాఫిక్ అంటేనే రూల్స్. రూల్స్ లేకపోతే ట్రాఫిక్‌కి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పటికీ ఇంత రూల్స్ ఉన్నప్పటికీ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి. సో గ్రామర్‌లో కూడా మనం ఫోకస్ పెట్టాల్సింది రూల్స్ అండి. అయితే ఇక్కడ మెయిన్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే రూల్స్‌తో పాటు ఎక్సెంప్షన్స్ అని ఉంటాయి. అంటే మినహాయింపులు. కొన్ని సందర్భాల్లో రూల్స్ వర్తించవు. ఓకే అండి. సో గ్రామర్ అంటే ఏమి లేదు. రూల్ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. అంటే ఏ వర్డ్ తర్వాత ఏది యూజ్ చేయాలి అని తెలియజేసేదే గ్రామర్. ఇక్కడ మనం ఒక టాపిక్‌తో స్టార్ట్ చేసుకుందాం. ఇది పేపర్ 1, పేపర్ 2. బోత్ పేపర్స్ 2 పేపర్స్‌కి ఈ ఆర్టికల్స్ అన్న టాపిక్ ఉంది. సో ఈ ఆర్టికల్స్ అన్న టాపిక్‌తో మనం ఈ యొక్క గ్రామర్ సెషన్స్‌ని స్టార్ట్ చేసుకుందాం. చూడండి, మనం ఆర్టికల్స్ అన్న టాపిక్ తీసుకుంటే చాలామంది కామన్ మిస్టేక్ చేస్తారు. ఆ కామన్ మిస్టేక్ ఏంటి? దాన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి? ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఆ ఎగ్జామ్‌లో అడిగే క్వెషన్స్‌ని మనం ఎలా కాన్ఫిడెన్స్‌తో ప్రెజెంట్ చేయాలి? చూద్దామండి అవన్నీ. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఆర్టికల్స్‌లో 2 టైప్స్ అండి. ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్‌ని మనం ఇండెఫినిట్ అంటారు ఫస్ట్. ఇండెఫినిట్ ఆర్టికల్. అదే చెప్తున్నా నేను. మనకి తెలుసు అని అనుకోవద్దండి. బేసిక్స్ నుంచి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత డెఫినిట్ ఆర్టికల్. రైట్. సో ఇక్కడ 2 రకాల ఆర్టికల్స్ అని అనుకున్నాం మనం. ఇండెఫినిట్ ఆర్టికల్, డెఫినిట్ ఆర్టికల్. యెస్. బుక్‌లో చూసినా, ఎక్కడ చూసినా ఇలానే ఉంటాయి. బట్ ఎగ్జామ్‌లో వాడు మనని కన్‌ఫ్యూజ్ చేసేదేంది అంటే బుక్‌లో లేనివి ఇచ్చి, టీచర్స్ గూడా చెప్పనివి ఇచ్చి కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ఆర్టికల్‌ని గూడా మనం తీసుకోవచ్చు. జనరల్‌గా 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అని అంటాం. యెస్. బట్ 3 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఇంకొకటేందంటే జీరో ఆర్టికల్. ఇది కూడా మనం నేర్చుకోవాలి. అసలు ఏంటి? ఇండెఫినిట్ అంటే ఏంటి? డెఫినిట్ అంటే ఏంటి? జీరో ఆర్టికల్ అంటే ఏంటి? ఇవి చూద్దాం మనం. సో ఈ 2ని నేను 3 చేస్తున్నాను. 3 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండి. స్ట్రిక్ట్‌గా చెప్పాలి అంటే. బట్ ఎక్కడ చూసినా మనం ఏం చేస్తుంటారు? 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అని అంటూ ఉంటారు. ఎగ్జామ్‌లో ఆ జీరో ఆర్టికల్ అని కూడా అడుగుతుంటారు. యెస్. అసలు ఏంటి ఇవి చూద్దాం ఒకసారి. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ లేదా యాన్ అండి. డెఫినిట్ ఆర్టికల్ అంటే ద. జీరో ఆర్టికల్ అంటే ఏమీ లేదు. దీనికొక సింబల్ ఉంటది. ఎక్స్ అన్న సింబల్‌తో సూచిస్తారు. లేదంటే డైరెక్ట్‌గా జీరో ఆర్టికల్ అని రాస్తారు. ఇదండి ఆర్టికల్స్. 3 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్. సో అందరూ ఎక్కువగా 2 చెప్తూ ఉంటారు. బుక్స్‌లో కూడా 2 అనే ఉంటాయి. బట్ 3 నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏ వర్సెస్ యాన్ చూద్దాం. ఏ సందర్భంలో ఏ వస్తది? ఏ సందర్భంలో యాన్ వస్తది? అంటే ఇండెఫినిట్ ఆర్టికల్‌తో స్టార్ట్ చేస్తున్నామండి మనం.
సో, ఎప్పుడు ఏ రావాలి, ఎప్పుడు యాన్ రావాలి అన్న వాళ్ళు జాగ్రత్తగా మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మిస్‌గైడ్ అవుతూ ఉంటారు చాలామంది. ఏంటి అంటే ఆ! ఏ లేదా యాన్ రావాలి అంటే సార్ ఏఈ, ఐఓయు ఇవి తీసుకోవాలి సార్. 100కి 100% ఇవి మీరు తీసుకున్నారనుకోండి ఎగ్జామ్‌లో తప్పొస్తది మీ ఆన్సర్. ఏ లేదా యాన్‌ని మీరు యూజ్ చేయాలి అన్నప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యుని అస్సలు తీసుకోవద్దు. తీసుకుంటే 100కి 100% 100కి 100% రాంగ్ అండి. అలా ఎప్పుడు మీరు వాడొద్దండి. మీ స్టూడెంట్స్‌కి కూడా మీరు చెప్పండి డైలీ క్లాసెస్‌లో ఎప్పుడైనా ఆర్టికల్స్ చెప్పేటప్పుడు. అసలు ఏం తీసుకోవాలి మనం? ఏ యాన్‌ని మనం పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలి అంటే వెళ్ళండి. తెలుగు వర్ణమాల తీసుకోవాలి. సార్ ఇంగ్లీష్ కదా! ఇక్కడ తెలుగు వర్ణమాల ఎందుకో చూద్దాం. వర్ణమాల. తెలుగు వర్ణమాలలో మనందరికీ తెలిసిందే అండి. ఆ నుండి యెస్. ఫస్ట్ లెటర్ నుండి లాస్ట్ లెటర్ వరకి ఉన్నాయి మనకి. సో, ఫస్ట్ లెటర్ ఎఫ్ ఆ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లెటర్ రౌతి లేదా బండిరా. ఇవి తీసుకోవాలి అండి మనం. ఏ లేదా యాన్ యూజ్ చేయడానికి. ఏఈఐఓయు సెట్ కాదు తీసుకోకూడదు. తెలుగులోనైనా, ఇంగ్లీష్‌లోనైనా సౌండ్ సేమ్‌గా ఉంటాయి. ఏంది అంటే ఇంకా మీకు క్లారిటీ ఇస్తానిక్కడ. స్పెల్లింగ్, సౌండ్. ఎప్పుడైనా సరే మనం ఏ లేదా యాన్ యూజ్ చేయాలి అంటే స్పెల్లింగ్ తీసుకోకూడదు. సౌండ్ తీసుకోవాలి. ఏఈఐఓయు తీసుకుంటే స్పెల్లింగ్ తీసుకున్నట్లు అవుతుంది. స్పెల్లింగ్ తీసుకుంటే రాంగ్ ఆన్సర్స్ ఒస్తాయి. ఇప్పుడు మీకు ప్రూవ్ కూడా చేస్తాను నేను. సౌండ్ ప్రకారమే ఎళ్ళాలి. ఈ సౌండ్ గురించే నేను చెప్తున్నానండి. సౌండ్ 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి. తెలుగు వర్ణమాలలో తీసుకుంటే మనకి యెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ లెటర్ వరకి ఒక 2 టైప్స్ ఆఫ్ సౌండ్ గుర్తుపెట్టుకోండి. ఆ ఫస్ట్ లెటర్ ఆ ఉంది కదా! ఆ టు అమ్మహ వరకి ఒకటండి. సో, ఆ టు అమ్మహ వరకి ఒకటి. కా టు బండిరా వరకి ఇంకొకటి. సో, ఇది క. కా టు ఓకే. రౌతి అంటాము, బండిరా అంటాము. రకరకాలుగా చెప్తూ ఉంటారు. యెస్. నెక్స్ట్ ఇది అ, అమ్మహ. ఓకే. తెలుగు నేను ప్రెజెంట్‌గా తీసుకోలేకపోతున్నాను. సో, ఏ అంటే ఇక్కడ ఆ అండి మనం చెప్పుకోవడం. అమ్మహ. ఆ నుండి అమ్మహ వరకి ఒక గ్రూపు. తర్వాత రిమైనింగ్ అంటే కా నుండి బండిరా వరకి ఇంకొక గ్రూప్. సో, మనం సౌండ్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. తెలుగు వర్ణమాలలోని తీసుకున్నాం. ఇంగ్లీష్‌లో గూడా సౌండ్స్ ఇలానే ఉంటాయి. తెలుగులో, ఇంగ్లీష్‌లో ఒకే రకంగా ఉంటాయి కాబట్టి, మనం తెలుగు వర్ణమాల తీసుకున్నాం. ఇంగ్లీష్ సౌండ్స్ నేర్చుకోవాలంటే 1 మంత్ సౌండ్స్ నేర్చుకోవడానికే పడుతుంది. సో, వీటి ద్వారా మనం 30 సెకండ్స్‌లో నేర్చుకుంటున్నాం. 30 డేస్‌లో నేర్చుకునేది. సో, ఇంక మీరు ఇంక దీన్ని మళ్ళీ ఏమీ లేదు సింపుల్‌గా ఇది ఆ నుండి అమ్మహ వరకి ఒక గ్రూపు, కా నుండి బండిరా వరకి ఇంకొక గ్రూప్. వీటికి పేర్లు కూడా ఎలా ఇచ్చుకుందాము అంటే, ఆ గ్రూప్ అని ఇచ్చుకుందాం. ఫస్ట్ ఆ వచ్చింది కాబట్టి. ఇక్కడ దీన్ని ఎలా ఇచ్చేద్దాం? కా గ్రూప్ అని ఇచ్చేద్దామండి. ఓకే. రైట్. ఆ గ్రూప్ వర్డ్స్, కా గ్రూప్ సౌండ్. ఫైన్. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ తీసుకుంటాను. మీరు అబ్జర్వ్ చేయండి. రైట్. ఇక్కడ నేను బాల్ తీసుకుంటున్నాను. గర్ల్, కీ, బుక్. చిన్న వాటి నుంచి పెద్దగా తీసుకొస్తానండి నేను. ముందుకెళ్తాం. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్, యాంట్, ఐడియా, ఆరెంజ్. వీటి నుంచి ముందుకెళ్తాం. చూడండి నేను చెప్తుందేందంటే స్పెల్లింగ్ తీసుకోవద్దు అని చెప్పాను. సో, స్పెల్లింగ్ తీసుకోవద్దు. తీసుకోవాల్సింది సౌండ్. సో, ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ సౌండ్ తీసుకుందాం. ఇది బ. బ అంటే ఎక్కడొస్తుంది? కా గ్రూప్ సౌండ్‌లో వస్తుంది. గ.
కా గ్రూప్ సౌండ్‌లో వస్తది కదా! కా, కా, గా, గ. కి అంటే కా కాబట్టి కా గ్రూప్ సౌండ్. బుక్, బ. సో, ఇవన్నీ కా గ్రూప్ సౌండ్ వర్డ్స్ అండి. మళ్ళీ ఇది చూద్దాం. ఎగ్ అంటే ఏంది? ఆ గ్రూప్ సౌండ్. ఏ అంటే ఆ అండి ఇక్కడ. యాంట్ ఇది గూడా ఆ, ఆ గ్రూప్‌లోనే ఉంది. ఐడియా. ఐ వచ్చింది చూడండి ఫస్ట్. ఏ, ఏ, ఐ. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఏ, ఏ, ఐ. ఇది కూడా ఆ గ్రూప్. ఆరెంజ్. అ, ఆ సెకండ్ ఆ. ఆరెంజ్. సో, ఇవన్నీ కూడా ఆ గ్రూప్ సౌండ్‌లోని వర్డ్స్ అండి. ఇవన్నీ కా గ్రూప్. యెస్. సో, ఎప్పుడైతే మనకి కా గ్రూప్ సౌండ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏ రావాలి. ఆ గ్రూప్ సౌండ్స్ వచ్చాయనుకోండి, యాన్ రావాలి. సో, ఏని, యాని ఈ విధంగా మనం యూజ్ చేయాలి. జాగ్రత్తగా వినండి. కాంప్లికేటెడ్ పార్ట్‌కి వెళ్ళబోతున్నాం. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో. సో, మనకి ఏ లేదా యాన్ రావాలి అంటే ఎలా అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేశాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏ రావాలా లేదా యాన్ రావాలి అంటే సౌండ్ తీసుకోవాలి. ఆ నుండి అమ్మహ వరకి వస్తే యాన్ వస్తుంది. హ్మ్. ఇక్కడండి. ఏ నుండి ఇదొస్తే యాన్ వస్తుంది. నెక్స్ట్ కా నుండి బండిరా వరకి వస్తే ఏ వస్తుంది. సో, యాన్ రావాలి అంటే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది గూడా. ఆ యాన్‌లో ఆ ఉంది కదా! ఇక్కడ ఆ గ్రూప్ సౌండ్‌కొస్తదండి యాన్. ఫినిష్. ఆ, ఆ. యాన్ రావాలంటే ఆ గ్రూప్. ఆ గ్రూప్ అంటే ఏంటి? ఆ, ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ, అహ ఈ సౌండ్స్. ఇంకా ఏ రావాలి అంటే కా గ్రూప్. యాన్ ఆల్రెడీ అయిపోయింది. ఆ గ్రూప్ అయిపోయింది. ఇంకొక గ్రూప్ ఏంటిది? కా గ్రూప్ అండి. సో, ఈ విధంగా మనం ఏని, యాన్‌ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఏమీ లేవండి. యాన్‌లో ఆ ఉంది. ఈ యాన్ ఆ గ్రూప్ సౌండ్‌కొస్తది. ఏ కా గ్రూప్ సౌండ్‌కొస్తది. ఖతం. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇది చూడండి. వన్. వన్‌ని ఇంగ్లీష్ హిందీలో ఏమంటాం మనం? ఏక్ అంటాం. ఏక్. యెస్. ఏక్. ఏకే. ఏక్. అంటే ఏ అన్నది కా గ్రూప్ సౌండ్‌కి రావాలి. ఇదండి. మీరు ఇలానన్నా గుర్తుపెట్టుకోండి. ఆ, ఆ, అన్ అన్నది ఆ గ్రూప్‌కి, ఏ అన్నది కా గ్రూప్. లేదంటే ఏకి గుర్తుపెట్టుకోండి. ఏక్‌లో ఏ వచ్చింది, క్ వచ్చింది. అంటే ఏ, క్ కా గ్రూప్ సౌండ్‌కొస్తుంది అని. సో, మనం డిస్కస్ చేసిందంటే ఏ, యాన్ ఎలా రావాలి అన్నది డిస్కస్ చేసుకున్నాం. సౌండ్‌ని బట్టి వస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్‌లో మనల్ని ఎంత సింపుల్‌గా వాడు కన్‌ఫ్యూజ్ చేస్తాడన్నది చూద్దాం. చూడండి ఇక్కడ నేను యూనిక్ తీసుకుంటున్నాను. యూఎన్ఐక్యూయూఈ యూనిక్ పర్సన్. సౌండ్ ఏమొస్తుంది అబ్జర్వ్ చేయండి మీరు. అబ్జర్వ్ చేయండి. స్పెల్లింగ్ తీసుకోవద్దండి. ఏఈఐఓయు తీసుకోవద్దు. యూనిక్ అంటే యు అంటే య. య అన్నది ఎక్కడొచ్చేస్తుంది మనకి? ఏ గ్రూప్‌లో వస్తుంది? కా గ్రూప్‌లో వస్తుంది కదా! క, ఖ, గ, ఘ, ఇని, చ, ఛ, జ, ఝ, న, య. య. యెస్. సో, కా గ్రూప్ సౌండ్ వచ్చింది అందుకోసమని మనం యూజ్ చేయాల్సింది ఏ అండి. ఏ యూనిక్ యూజ్ చేయాలి. హ్యాన్ రాదు. ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మనకి 10థ్ క్లాస్‌లో గూడా ఉంది. ఏ యూనిక్ ఫ్రెండ్‌షిప్ అని. యూనిక్ ఫ్రెండ్‌షిప్ అంటే స్పెషల్ ఫ్రెండ్‌షిప్. ఇంకా కొన్ని తీసుకుందాం. యూరోపియన్ ఇవి బాగా అడుగుతుంటారండి ఎగ్జామ్స్‌లో. యూరోపియన్, యూకలిప్టస్. యూరోపియన్ ఫస్ట్ సౌండ్ ఏమొచ్చింది? యు అంటే యా. కాబట్టి ఏ యూరోపియన్. యూకలిప్టస్ ఫస్ట్ ఏమొచ్చింది? యు సౌండ్ వచ్చింది కాబట్టి రైట్. ఏ యూనిక్ పర్సన్, ఏ యూరోపియన్, ఏ యూకలిప్టస్. యూనివర్సిటీ స్టూడెంట్ లేదా ప్రొఫెసర్ అలా తీసుకుందాం. ఫస్ట్ సౌండ్ ఏమొచ్చిందండి? యు అంటే యా కాబట్టి ఏ యూనివర్సిటీ. సో, వీటిని మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా సౌండ్ ఏంటి?
యా వచ్చింది. యా అంటే ఏంటిది? కా గ్రూప్‌లో ఉంటది. కా గ్రూప్ కాబట్టి ఏమైతది? కా గ్రూప్‌కి రావాల్సింది ఏ రావాలి. సో, ఈ విధంగా మనం యూజ్‌ఫుల్, యూజ్‌ఫుల్ థింగ్ ఇలా. వీటన్నిటికి కూడా మనం ఎప్పుడైనా సరే ఏని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు యాన్‌కి కొన్ని కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉన్నాయి. చూద్దాం మీరు జాగ్రత్తగా సౌండ్. ఎస్‌ఐ. ఎస్‌ఐ ఫస్ట్ సౌండ్ వచ్చింది ఏంది? ఏ వచ్చింది. ఏ అంటే ఆ గ్రూప్ సౌండ్‌లో ఉంటది గదా! ఇక్కడ చూడండి. ఏ అన్నది ఇక్కడొస్తది. ఆ నుండి అమ్మహ దానిలో. దీనికేం రావాలి? యాన్ రావాలి. ఎస్ తీసుకోవద్దక్కడ. ఏ తీసుకోవాలి. ఎస్‌లో స్ తీసేసి ఫస్ట్ ఉన్న ఏ సౌండ్‌ని తీసుకోవాలి కాబట్టి యాన్ ఎస్‌ఐ అవుతుంది. అవర్ తీసుకుందాం. యాన్ అవర్ ఎందుకంటే హెచ్ సైలెంట్ అవుతుందిక్కడ. హ హంసలోని హాని పలకం అవర్. ఓయూఆర్ అవర్ అన్నట్లుగా పలుకుతుంటాం. ఎప్పుడైనా మనం చూస్తుంటాం కదా! హాఫ్ ఎన్ అవర్ అని విన్నాం గానీ, ఏ అవర్ అని ఎక్కడన్నా విన్నామా? లేదండి. రాదు, కాదు, వీలు కాదు. సో, ఈ విధంగా మనం సౌండ్‌ని బట్టి తీసుకోవాలి. ఆనర్ హెచ్ సైలెంట్ అండి. కాబట్టి యాన్ ఆనర్. ఆనెస్ట్ పర్సన్. ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ హెచ్ సైలెంట్ అయ్యింది. ఇక్కడ హెచ్ సైలెంట్ అయింది. కాబట్టి ఆ సౌండ్ వచ్చింది. ఆనెస్ట్. ఆ ఆ గ్రూప్‌లో ఉంది కాబట్టి అన్ ఆనెస్ట్ పర్సన్ ఇలాంటి. ఈ విధంగా మనం వీటిని ఏని, యాన్ని యూజ్ చేసుకోవాలి. సౌండ్‌కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలిక్కడ. స్పెల్లింగ్‌ని అసలు పట్టించుకోవద్దు. ఏ అన్నప్పుడు ఏం సౌండ్ వస్తుంది అన్నది చూసుకోవాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని చూసుకుందాం. హిస్టారికల్ ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేస్తూ ఉంటారు. ఇబ్బంది పట్టిస్తుంటారు. ఏం లేదండి సింపుల్‌గా. హెచ్‌ని ఇక్కడ పలుకుతున్నాం కాబట్టి హా సౌండ్ వస్తది. హంసలోని హ. హంసలోని హ అంటే ఏ గ్రూప్ సౌండ్ అయింది? కా గ్రూప్ సౌండ్ అయింది. కాబట్టి ఏ హోటల్. హెచ్ సైలెంట్ కాదండి. హెచ్‌కి సౌండ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మాత్రం హెచ్‌కి సైలెంట్ అయ్యాయి ఇక్కడ. బట్ ఇక్కడ రాలేదు. హిస్టారికల్ హెచ్ సైలెంట్ కాదండి. ఏ హిస్టారికలే అనాలి. అన్‌హిస్టారికల్ అనడానికి రాదు. ఇలా కొన్నుంటాయి. ఇప్పుడు వారసుడిని ఏమంటాం మనం? హెచ్‌ఈఐఆర్ ఏర్ అంటాం. హెచ్‌ఈఐఆర్ ఈఏర్ కాదండి. హెచ్‌ఈఐఆర్ సక్సెసర్. ఇక్కడ హెచ్ సైలెంట్ అయితది. హెచ్ సైలెంట్ అయితది అంటే సౌండ్ లేదు. ఏ అనటానికి ఎస్. అన్ ఎయిర్ అనాల్సొస్తుంది మనం. సో, ఇదండి మనం ఏని, యాన్‌ని యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, స్పెల్లింగ్‌ని అస్సలు తీసుకోవద్దు. సౌండ్ తీసుకోవాలి. సో, చెప్తాను చూడండి మళ్ళీ. సౌండ్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేసుకుందామండి. మన తెలుగు వర్ణమాలలో ఉన్నవి. ఆ నుండి బండిర. ఇవన్నింటిని 2 గ్రూప్స్‌గా డివైడ్ చేస్తే, ఆ నుండి అమ్మహ వరకి ఒక గ్రూప్ అవుతది. కా నుండి బండిరా వరకి ఇంకొక గ్రూప్ అయి యెస్. ఆ నుండి అమ్మహ వరకి ఉన్నదేంటంటే అన్ వాడుతాం. కా నుండి బండిరా అప్పుడు ఏ వాడతాం. ఓకే. ఫైన్. మనం చెప్పుకున్నది కొద్దిగా అయినా సరే క్లారిటీగా చెప్పుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు కన్‌ఫ్యూజన్స్ వదిలేసి నేను చెప్పడం సమంజసం కాదు. అది అస్సలు నాట్ గుడ్. సో, ఇప్పుడు చూపిస్తానాగండి. 1 మినిట్. ఇదిగోండి. మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంది అంటే, తెలుగు వర్ణమాలలో ఉన్నవండి ఇవి. ఫస్ట్ ఆ నుండి బండిర. ఇవున్ని దీన్ని 2 భాగాలుగా చేశాం. ఆ నుండి అమ్మహ వరకి. ఆ నుండి అమ్మహ వరకి ఒక గ్రూపు. కా నుండి రౌతి వరకి ఒక గ్రూప్. ఆ! రైట్. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది చూడు. సో, ఈ గ్రూప్‌కి ఒక పేరు ఇచ్చామండి మనం. ఏంది? ఆ గ్రూప్ అని ఇచ్చాం. ఈ గ్రూప్‌కి ఒక పేరు ఇచ్చాం. ఏంటిది? కా గ్రూప్ అని. ఎందుకంటే ఆ ఉంది కాబట్టి ఇక్కడ. రైట్. ఈ ఆ నుండి అమ్మహ నుంచి వచ్చిన సౌండ్‌కి
మనం యూజ్ చేయాల్సిన ఆర్టికల్ ఏంది? ఏనా? యానా? అది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. చూద్దాం. ఇక్కడ ఆ ఉంది గాబట్టి మనం పలికే దానిలో గూడా అన్‌లో ఆ వస్తది జూడండి. అన్ వస్తదండి. సో, సింపుల్ అండి ఇంకా. సమ్మరీ ఇది. అన్ రావాలి అంటే ఆ నుండి అమ్మహ సౌండ్ రావాలి. కా నుండి ఇది రావాలి అంటే కా నుండి ఇవి. కా నుండి బండిరా రావాలి అంటే ఏ తీసుకోవాలి. ఇంకా అంతే అండి. అది సమ్మరీ. సో, ఆ సౌండ్‌ని బట్టి మనం తీసుకోవాలి. సో, మళ్ళీ ఒకసారి ఫైనల్‌గా టచ్ చూద్దాం. అన్ రావాలి అంటే ఆ నుండి అమ్మహ రావాలి. ఏ రావాలంటే కా నుండి బండిరా. అంతే. 2 గ్రూప్‌లే ఉన్నాయి. మళ్ళీ దాంట్లో మనం ఇబ్బంది పడి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఒక పదాన్ని ఎలా పలకాలి అన్నది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మనకి. సో, అదండి. ఏ అండ్ యాన్‌కి ఉన్న పాయింట్. అయితే ఇంకా దీని గురించి చెప్పాలి అంటే వీటిని కౌంటబుల్స్ ముందే వాడాలి. ప్లూరల్స్ ముందే వాడాలి. ఏని కానీ, యాన్ని కానీ సౌండ్‌ని బేస్ చేసుకొనే వాడాలి. బట్ మళ్ళీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కౌంటబుల్స్‌కే వాడాలి. అంటే కౌంటబుల్స్ అంటే కౌంట్ చేయదగినవి. ఇప్పుడు సాల్ట్‌ని కౌంట్ చేయలేం. షుగర్‌ని కౌంట్ చేయలేం. అప్పుడు ఏ యాన్ రాదు. సింగులర్స్‌కే రావాలి. పెన్స్ ఇప్పుడు చూడండి ఏ పెన్ అంటాను. పెన్స్ వచ్చినప్పుడు ఏ పెన్స్ అనడానికి రాదు. ఎందుకు అంటే ఏ లేదా యాన్ అంటే దీని మీనింగు 1 అండి. ఎక్కడైనా 1 పెన్ అంటాం గానీ 1 పెన్స్ అనలేం కదా! అలానే ఏ పెన్ అంటాం కానీ ఏ పెన్స్ అనకూడదు. సో, వీటిని కౌంటబుల్స్, సింగులర్స్ ముందు మాత్రమే వాడుతాము. ఏని లేదా యాన్‌ని సౌండ్‌ని బేస్ చేసుకొని. సో, అదండి మనం ఏఆర్, యాన్ గురించి డిస్కస్ చేసుకున్న పాయింట్ అండ్ ఇప్పుడు డెఫినిట్ ఆర్టికిల్ గురించి చూద్దాం. డెఫినిట్ ఆర్టికిల్ అయిన దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఓకే అండి. మీకు సింపుల్‌గా ఒక కోడ్ ఇస్తాను. జాగ్రత్తగా ఆ కోడ్‌ని మీరు ఫాలో అప్ చేసుకుంటే ఫినిష్. ఎమ్ హాస్ ఏ హా ఫినిష్. ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకుంటే దాదాపుగా ఈ డెఫినిట్ ఆర్టికల్‌తో మీరు గ్రిప్ సాధించొచ్చు. ఎమ్ హాస్ ఏ హార్న్ అంటే ఏంటి? మీతోటే నేను చెప్పించే ప్రయత్నం చేస్తానండి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎమ్ అన్నది ఏంటో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అన్‌మ్యూట్ చేసి చెప్పండి. మీరు కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ కావాలి. ఎప్పుడైనా క్లాస్ వన్ మ్యాన్ షో ఉండొద్దు. అది 100% రాంగ్ అండి. 100కి 100% రాంగ్. రైట్. సో, ఎమ్ గిటార్, తబలా, సితార్, వయోలిన్ ఏంటివి? ఇవన్నీ ఏంటివి? ఎంతో స్టార్ట్ అయ్యేవి. యెస్. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండి. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నేమ్స్ ముందు దా వాడాలి. నెక్స్ట్ హెచ్ భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇవన్నీ ఏంటివి? బుక్స్. ఏం బుక్స్? హోలీ బుక్స్ అండి. సో, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి, హోలీ బుక్స్‌కి మనం యూజ్ చేసేది దానే యూజ్ చేయాలి. ఏ నోబెల్ ప్రైజ్, పద్మభూషణ్, నంది అవార్డ్ ఏంటివివి? అవార్డ్స్ నేమ్స్ అండి. అవార్డ్స్ నేమ్స్ ముందు కూడా మనం దాన్నే యూజ్ చేయాలి. ఎస్ అంటే ఎస్‌డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ, టాలెస్ట్, బిగ్గెస్ట్ ఇలా ఉంటాయి చూడండి. వాటికి మనం 100% దాన్నే యూజ్ చేయాలి. ద మోస్ట్ బ్యూటిఫుల్, ద థిక్కెస్ట్, ద లార్జెస్ట్ అలా. అండ్ ఇక్కడ చూడండి ఏని అవార్డ్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఇంకొక ఏ వచ్చింది. అదేంటో చూద్దాం. యూఎస్ఏ, యూకే, యూఎస్ఎస్ఆర్ ఇవి కంట్రీస్. ఎలాంటి కంట్రీస్? అబ్రివియేటెడ్ కంట్రీస్ అండి. అబ్రివియేషన్ ఫార్మ్‌లో ఉన్న కంట్రీస్‌కి ఏ దాన్ని యూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఈఏ అవార్డ్స్ అండి. ఈఏ అబ్రివియేటెడ్ కంట్రీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెచ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ హెచ్ వచ్చింది. ఇది ఏమనుకున్నాం మనం? హోలీ బుక్స్. ఇక్కడ మన హైదరాబాద్ వెళ్తే చార్మినార్ ఉంది. కుతుబ్ మినార్. యెస్. ఇవన్నీ గోల్కొండ. ఇవన్నీ హిస్టారికల్ మాన్యుమెంట్స్. హిస్టారికల్ మాన్యుమెంట్స్‌కి దా యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఓ. ఓ అంటే
చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉంటాయి. నంబర్స్ అండి. ఆర్డినల్ నంబర్స్ అంటాం వాటిని. ఆర్డినల్ నంబర్స్ అని ఎందుకంటామంటే ఆర్డర్‌ని తెలియజేస్తాయి గాబట్టి. సీక్వెన్స్‌ని తెలియజేస్తాయి గాబట్టి. ద ఫస్ట్ లెసన్, ద సెకండ్ లెసన్ అనాలి. ఆర్ అంటే ఇప్పుడు మనం స్టోరీస్ వింటూ ఉంటాం. అనగనగా ఒక రాజు ఉండెను. ఆ రాజుకి 7 పిల్లలుండెను అని. సో, ఇప్పుడు చూడండి అనగనగా ఒక రాజు ఉండెను. ఆ రాజుకి. రాజు, రాజు అన్న వర్డ్ ఏమైంది? రిపీట్ అయ్యిందండి. రిపీట్ అయిన వర్డ్స్‌కి సెకండ్ టైమ్ దా వస్తది. వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్ ద కింగ్. ఇప్పుడు చూడండి ఐ హావ్ ఏ పెన్ అన్నాను. ఫస్ట్ టైమ్ కాబట్టి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి సౌండ్‌ని బట్టి ఏ. దీన్నే రిపీట్ చేసినా అనుకోండి ద పెన్ ఈస్ న్యూ. ఐ హావ్ ఏ పెన్. ద పెన్ ఈస్ న్యూ. సో, రిపీట్ చేసినప్పుడు నేను ద వాడాను. ఫస్ట్ టైమ్ అప్పుడు అవసరం లేదు. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. ఇదండి జ్యోతి మనకు తెలుసు. ఏంటి జ్యోతి? ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. ఈనాడు, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు కూడా మనం ద యూజ్ చేయాలండి. సో, ఈ విధంగా మనం వీటన్నింటి ముందు ద యూజ్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఇదండి. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద. చూడండి ద వాడాలి అంటే సౌండ్ అవసరం లేదు. ఏమీ అవసరం లేదు సౌండ్. ఇవి అయ్యి ఉంటే చాలు. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ కానీ, హిస్టారికల్ మాన్యుమెంట్ కానీ, అబ్రివేటెడ్ కంట్రీస్, ఆర్డినల్ నంబర్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసి వీటిలో ఏదున్నా సరే డైరెక్ట్ దా అండి. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం ఏఐ గురించి ఇన్ని డిస్కస్ చేసినాం గదా! వీటిలో ఏవైనా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ హిస్టారికల్ ఉన్నాయా? లేవు కదా! ఒకవేళ ఉండింటే ఇక్కడ దానే వస్తుంది. సో, దాకి ఎలాంటి సౌండ్ ఏమీ సంబంధం లేదు. అవసరం లేదు. ఫైన్. ఇవి కావాలండి. దా కావాలి. ఇవి జనరల్ ఐటెమ్స్. ఇప్పుడు జియోగ్రాఫికల్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఆ జియోగ్రాఫికల్ ఐటెమ్స్ గురించి తీసుకుంటే మనం జియోగ్రాఫికల్ థింగ్స్ తీసుకుంటే చూడండి. బాడీ ఆఫ్ వాటర్. బిగ్గెస్ట్ బాడీ ఆఫ్ వాటర్‌ని ఏమంటాం? ఓషన్ అంటాం. దాన్నే కొద్దిగా తక్కువ చేస్తే సీ అంటాం. దాన్నే కొద్దిగా తక్కువ చేస్తే రివర్ అంటాం. ఇలాంటి. అంటే వీటి నేమ్స్ ముందు మనం ఓషియన్ నేమ్ ముందు, సీ నేమ్ ముందు, రివర్ నేమ్ ముందు ద యూజ్ చేసుకోవాలి. డెజర్ట్ నేమ్ ముందు ఫారెస్ట్. ఇవన్నీ జియోగ్రాఫికల్ అండి. వీటి ముందు 100కి 100% మనం ద యూజ్ చేయాల్సిందే. ద సహారా డెజర్ట్ అనాల్సిందే తప్పదు. సో, ఈ విధంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కోడ్‌ని గుర్తుపెట్టుకోండి. దాన్ని యూజ్ చేసుకోవాలంటే హాస్ హాస్ ఏ హార్న్. హాస్ ఏ హార్న్ అంటే ఎమ్‌కి ఒక కొమ్ము ఉంది అన్నట్లు. ఎమ్ హాస్ ఏ హార్న్ హార్న్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అండి. మళ్ళీ లాస్ట్ మనం జీరో ఆర్టికల్ అనుకున్నాం కదా! ఆ జీరో ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది చూద్దాం మనం. ఇప్పటికి కూడా మీకు డౌట్ ఉంటే అడగండి. నేను కంపల్సరీ క్లారిఫై చేస్తాను. ఏదో నేను క్లాస్ తీసుకుంటున్నానని కాదు. మీ టైం, మా టైం చాలా చాలా వాల్యుబుల్ అండి. నేను ఎంత హెక్టిక్ స్కెడ్యూల్‌లో ఉన్నానంటే అబ్బా! చెప్పొద్దు. చాలా క్రూషియల్ సిట్యుయేషన్‌లో ఉన్నా. ఒక్కొక్క సెకండ్. బట్ ఏంటి అంటే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్న లాభం లేదు కదండీ! అందుకోసమని తీసుకుంటున్నాను. ఇంత బిజీ ఉన్నప్పటికి. జీరో ఆర్టికల్ అంటే ఏది రాదు. ఎక్కడెక్కడ రాదు? సార్ జీరో సార్ యెస్. ఆర్టికల్స్ బిఫోర్ చెప్పండి ఒకసారి అబ్రివేషన్. సార్ ఏది? ఆర్టికల్స్ అబ్రివేషన్ చెప్పారు కదా! ఓకే. హాస్ ఏ హార్న్ అండి. ఇక్కడ రాస్తాను చూడండి. ఆ! హాస్ ఏ హార్న్. ఎం మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్. హోలీ బుక్స్, అవార్డ్స్, సూపర్లేటివ్ డిగ్రీ, అబ్రివేటెడ్ కంట్రీస్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఆర్డినల్ నంబర్స్, రిపీటెడ్ న్యూస్ పేపర్స్. జీరో ఆర్టికల్ అంటే ఇంక ఏది రాదండి. ఏ రాదు. ఏకి బాయ్ బాయ్, యాన్‌కి బాయ్ బాయ్, దాకి బాయ్ బాయ్. అందరికీ బాయ్ బాయ్. హాయ్ చెప్పాల్సింది ఏంది అంటే ఇక్కడ ఒక ఎక్స్ లాగా పెట్టే అవకాశాలున్నాయి. లేదంటే డైరెక్ట్‌గా జీరో ఆర్టికల్ అని ఇవ్వచ్చు.
సో, ఎక్కడెక్కడ ఈ జీరో ఆర్టికల్ వస్తుందంటే ఇప్పుడు చూడండి. ఎవరన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇయ్యండి అంటే, ఓకే. రైట్. ఐ యామ్ రాము అంటాం. ఐ యామ్ ఏ రాము, ఐ యామ్ యాన్ రాము, ఐ యామ్ దా రాము అనం కదా! సో, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పర్సన్స్ నేమ్స్ ముందు మనం ఏ, యాన్, ద ఏమి వాడము. ఓకే. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండి. క్రికెట్, గోల్ఫ్ ఏ గేమ్ తీసుకున్నా ఏది వాడమండి. ఓకే. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అనాల్సిందే. ఐ యామ్ ప్లేయింగ్ ద క్రికెట్, ఏ క్రికెట్, యాన్ క్రికెట్ రాదు. వీలు కాదు. సో, పర్సన్స్ నేమ్స్ ముందు గాని, గేమ్స్ నేమ్స్ ముందు గాని మనం ఆర్టికల్‌ని యూజ్ చేయకూడదు. అంటే దాన్నే జీరో ఆర్టికల్స్ అంటాం. ఇంకా కావాలి అంటే ఇంకా సిటీస్, కంట్రీస్, ఈ విలేజెస్ నేమ్స్ ప్లేసెస్‌కొచ్చేస్తాయి. బిగ్గెస్ట్ నుంచి తీసుకుంటే కంట్రీ, సిటీ, స్టేట్, సిటీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఇంక వీటన్నింటికి ఏ దానికి రావండి. ఐ లవ్ ఇండియా అంటాం గానీ, ఐ లవ్ ఏ ఇండియా, యాన్ ఇండియా, ద ఇండియా అనం కదా! జీరో ఆర్టికల్ వస్తుందండి. సో, ఇక్కడ మనం ఏమి యూజ్ చెయ్యము. సో, ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే మనం లెర్న్ చేసింది ఏని, యాన్‌ని యూజ్ చేసుకోవాలి అంటే సౌండ్ తీసుకోవాలి. స్పెల్లింగ్ వద్దు. ఏ సౌండ్ అన్నది గూడా జూశాం. ద కావాలి అంటే ఎమ్ హాస్ ఏ హార్న్ కావాలి అని అనుకున్నాం. రైట్. ఎమ్ హాస్ ఏ హార్న్. నెక్స్ట్ జీరో ఆర్టికల్ అండి. ఎక్స్‌తో నేను ఇండికేట్ చేస్తున్నాను. జీరో ఆర్టికల్ అంటే కొన్ని నేమ్స్ అవి మన పర్సన్స్ నేమ్స్ కానీ, గేమ్స్ నేమ్స్ గానీ, సిటీస్ నేమ్స్ కానీ, ఇంకా యాక్చువల్‌గా మీల్స్ ఉంటాయి చూడండి. మీల్స్ అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి, సప్పర్‌కి వీటికి జీరో ఆర్టికల్ అండి. ఏది రాదు. ఐ యామ్ టేకింగ్ ఏ బ్రేక్‌ఫాస్ట్ అనొద్దు. ఐ యామ్ టేకింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనాలి. లేదంటే ఐ యామ్ టేకింగ్ మై బ్రేక్‌ఫాస్ట్ అనాలి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్స్ అండి. ఓకే. నా ట్రై నేను చేస్తున్నాను. మీకు కొద్దో గొప్పో నా నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవడానికి. ఓకే. పార్టిసిపెంట్స్ ఒక్కరున్నా నేను చెప్తానండి. ఎవరు లేకపోయినా నా ఒక్కనికి నేను చెప్పుకుంటాను. ఎందుకంటే కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్. 100 మంది ఉంటేనే నేను జెప్తాను. 1000 మంది ఉంటేనే నేను జెప్తాను. ఒకరిద్దరికి నేను చెప్పను అన్నదేమీ లేదండి. ఒకరున్నా పర్వాలేదు. ఒకరు లేకపోయినా సరే. నా స్కెడ్యూల్ పెట్టుకున్నా కదా! నేను జెప్పుకుంటా. యెస్. ఇది రికార్డ్ కూడా చేస్తాను. పంపిస్తాను. ఓకే. ఫైన్ అండి. ఒకసారి మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉంది మనకి. సంబడి ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఒకసారి మ్యూట్ చేసి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. ఎలా ఉంది మన సెషన్? ప్లీజ్ సంబడి కమ్. కమ్ ఆన్ ఎవరో ఒకరు. Good అసలు evening, ఆ! sir. గుడ్ ఈవెనింగ్ అండి. Good evening, sir. Your class is very fruitful. I'm very happy. In the short form, you have explained very nicely. I'm so happy, sir. This type of short form I haven't seen before. I thought this class is very useful for me, and I'll try to explain to my students also. Thank you, sir. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్యాండిడ్, హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ మ్యామ్. ఎనిబడీ ఎల్స్? ఇంకా మనకి 2 మినిట్స్ ఉంది. తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకెవరన్నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్. కమ్ ఆన్. మీ ఒపీనియన్, మీ ఫీడ్‌బ్యాక్ అండ్ మా ఎంకరేజ్‌మెంట్. కమ్ ఆన్ సంబడీ ఈస్ రెడీ ప్లీజ్ సార్. ఒక 2 మినిట్స్ అండి. Good evening, sir. గుడ్ ఈవెనింగ్ సార్. My name is Kumaraswamy. సార్. Sir, your class are very excellent, sir. Actually, I learned so many techniques from you, sir. ఓకే. Especially teaching of degrees of comparison and discourses, sir. Your book ఎగ్జాక్ట్‌లీ. also very I like. I learned so many things from your book also, sir. ఓహ్! థాంక్ యూ. థాంక్ యూ. Easy English. Okay, sir. I'm because fan of you, sir. Thank you very much, sir. Being part of your student. ఓకే. ఏం లేదండి. నేను ఇంత చేసుకునేదేంటంటే కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. టీచర్స్‌కి ఎలా చెప్పాలి? స్టూడెంట్స్‌కి ఎలా చెప్పాలి? ఆ కన్‌ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీతో చెప్పాలన్న ఉద్దేశ్యంతోటి సెషన్స్ ఇంకా కంటిన్యూ అయితాయండి. ఓకే. మీ వాళ్ళకి ఇంకెవరన్నా మిస్ అయిన వాళ్ళకి కూడా చెప్పండి. జాయిన్ అవ్వమనండి. ఫీజు గురించి మీరేమి ఇయ్యకపోయినా పర్వాలేదండి. నాకసలు అమౌంట్ ఏమీ అవసరం లేదు. ఈ బ్యాచ్ నుంచి నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. మీరు ఎగ్జామ్ మంచిగా రాసొచ్చి టెట్ గాని, ఏదో రెగ్యులర్ క్లాసెస్ మీ పిల్లలకి తీసుకున్నా నేను ఒక్కొక్క సెషన్‌కి 5, 6,000 తీసుకుంటానండి ఒక్కొక్కరికి.
అది మినిమం చార్జెస్. బట్ మీ అందరికీ ఫ్రీ. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. సో మీరేమన్నా ఫీజు ఇయ్యాలనుకుంటే ఇవ్వచ్చు. మీ ఇష్టం అది. మీ చాయిస్ ఎంతనన్నా ఇవ్వండి. ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఇది మన బుక్ అండి. ఈ బుక్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు నాకు వాట్సాప్ చేయండి. 9542083113 ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది చూడండి. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే ఆ బుక్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ బుక్‌లో మనకి డిస్కోర్సెస్, గ్రామర్ ముఖ్యంగా 10థ్ క్లాస్ హ్యాండ్లింగ్ ఇంగ్లీష్ టీచర్స్‌కి, 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఎక్స్‌ట్రీమ్‌లీ హెల్ప్‌ఫుల్ ఉంటుంది. వెరీ హెల్ప్‌ఫుల్ ఉంటుంది. యెస్. కాపీస్ ఉన్నప్పుడే బుక్ చేసుకోండి కావాలనుకుంటేనే. వద్దనుకుంటే అనవసరంగా ఆ బుక్ గురించి మీరు ఆలోచించొద్దండి. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ టుమారో సెషన్‌లో ఇంకొక టాపిక్‌తో మీ అందరిని కలుసుకుందాం. మళ్ళీ మన నాలెడ్జ్‌ని మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేసుకుందామండి. మీ యొక్క కలీగ్స్, ఫ్రెండ్స్ అవసరం ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ. గుడ్.